तो आज अपन देखने वाले हैं मेरे दोस्तों के पास कौन सी महंगा चीज है। आइए जानते हैं। तेरे पास आज से सबसे महंगा चीज कौन सा है? मेरे पास ज़्यादा क्या महंगा फ़ोन नहीं है, 10,000 का मेरे पास फ़ोन है। और इससे भी कीमत का थोड़ा ज्यादा मेरी माँ है। కండకండ తీసుకుంటున్నావు? అరే ఓ సుల్లిగాన్ గుండుకు నూనె పెడుతున్నాం రా. సారీ 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 సారీ. మస్తు హౌలా కట్టలు దిగినాం రా బాయ్. ఇప్పటికెళ్ళి కంబ్యాక్ ఇద్దాం, మొత్తం మూవ్ భూపాల. ఎప్పుడు వదిలేసిపోయిందిరా మామ? నిన్న రాత్రి. అరే నా దోస్తుగాడు నాతో తింటాడు, నాతో తాగుతాడు, నీకేం దెంగేదిరా బాయ్? దెంగావు అటు. ఎవడురా మామ? మీ డాడీ. నా ఫోన్ లేపుతలేవు కదా మామ, బస్సు గుద్దా బల్బు వచ్చింది మామ నీకు. కోరితో చాడేస్తున్నావు ఎవరాడు? చేస్తున్నాడు. అరే కాదురా మామ, నా కోరితో చాట్ చేస్తలేనురా బాయ్. అవన్నీ మామాడికి ఫోన్ చేయరా మామ? సరే చేస్తా. అరే ఫోన్ చేయకు, ఫోన్ చేయకు. చేయకరా. హలో సంతోష్ కి నాకు దగ్గరైంది, కొంచెం అటు చూసుకోవా, మళ్ళీ ఏమన్నా చేసుకునే. అమలు నాలుగు చేస్తావు మామ. तो आज मैं रैंडम नंबर्स को कॉल करके उनका इंस्टाग्राम आईडी मांगने वाला हूँ। तो पहला नंबर भाई रिंग हो रहा है। हेलो हेलो, हाँ, मैं रैंडम नंबर्स को कॉल करके उनका इंस्टाग्राम आईडी मांग रहा हूँ। किसका? अब मैं एक यूट्यूबर हूँ, हाँ, तो रैंडम नंबर्स को कॉल करके उनका इंस्टाग्राम आईडी मांग रहा हूँ। किसका आईडी? अब तुम्हारा आईडी? नहीं, मेरा आईडी नहीं है, मैं इंस्टाग्राम नहीं चलाते हैं। ఒట్టేసి చెప్తున్నా గైస్, ఈ వీడియో గీత దేవుడు కమెంట్ చేసిండు అనుకో, రేపటికెళ్ళి చదువుతా. గైస్ మీరు ఒక విషయం ఆలోచించిరా, మనము చిన్నప్పటికెళ్ళి ఇప్పటిదాకా గరీబ్ ఎందుకున్నాం తెలుసా? ఎందుకంటే చిన్నప్పుడు మనం నిజం నోట్లు ఇచ్చి డూప్లికేట్ నోట్లు తీసుకునేటోళ్ళం. అరే మామ, నువ్వు నా కోరిక తీర్చినావు అనుకో, నేను నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను రా. ఏం కోరికరా? 3 లక్షలు కావాలా? ఈ అమ్మ రాత్రి ఒక వీడియో చూసినా గుర్తే వస్తలేదు, ఏం చేయాలి ఇప్పుడు? ఐడియా, బాదం తిందా. సరే సరే, ఐపీఎస్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఫుల్ ఎంజాయ్ చేయి. పైసలు ఫోన్ పే కొడుతున్నా, సరేనా? పైసలు ఫోన్ పే కొట్టేసిన, చూసుకో. బాయ్ నాన్న. అమ్మా, నాకు ఎందుకో ఈరోజు కారం బాగా తినబుద్ధి అవుతుందమ్మా. కారం తినబుద్ధి అవుతుందా? అయితే వెళ్ళి కారం డబ్బాల కారం ఉంది, బుక్. మామ పెద్ద బొవ్వులా చిగిరి చిగిరి సాంగ్ నేను ఇప్పుడే, అది కూడా మలయాళంలో. అమ్మతోడే చెప్తున్నా, ఒకసారి నువ్వు చూడు, ఏమేమో రాసేటో పోయాడు. ఒకసారి రూపాయలు చూడు, ఎంత గలీజ్గా రాసేడు. అన్న ధర్మం చేయండి అన్న. నాకంటే చేతులు లేవు, నేనే అడుక్కుంటలే. నీకు చేతులు కాలు మంచిగా ఉన్నాయిగా, నాకంటే చేతులు ఉన్నాయి, నువ్వేం మొడ్డ పెట్టి అడుక్కుంటా. మీరు కూడా మీ వాయిస్ ఇట్లా క్లియర్ గా రావాలనుకుంటున్నారా? అయితే ఏం లేదు, మీరు మైక్ కొనుక్కోండి, పోండి. అరే బాప్రే, స్కూల్ కి బాగా లేట్ అవుతుంది. అరే అమ్మ, నువ్వు ఊరికి పోతా అన్నావుగా, పోలేవా? బస్సు మిస్ అయిందిరా, అందుకే వచ్చేసిన.
నేను లేనుగా నువ్వు కూరెట్ట నాకు చేసుకున్నావు వచ్చింది చేసుకొని పోతున్నా అంతే. చూపి నాకు చూపి ఒకసారి ఏం చేసుకున్నావు చూద్దాం. చూపి అమ్మ, నాకు వచ్చిందే చేసుకొని అరే పోతున్నా. చూపి ఎవరా ఎందుకు సిగ్గు. ఏం లేదమ్మా ఇందులో ఇగో చూసుకో. వాడు ఏముందిరా బాబు పేపర్ పేపర్ ఏం ఏం రాదు. లేదు, ఇగో ఇది ఒకటే ఉంది వచ్చింది. లంజగా గాంజాగా అవుతావు సుల్లిగా. అరే పైసలు ఫోన్ పే కొట్టా, ఒక బీర్ ఒక ఫ్రూటీ తీసుకురా పో. ఎందుకు నాన్న నీకు బీరద్దా? మామ ఫైనల్ ఆ వాచ్ వచ్చేసింది రా బాయ్. ఏ వాచ్ మామ? మీషోలోకి వెళ్ళి ఆర్డర్ చేసింది. సంతోష్ కృష్ణ మీ ఇద్దరికి నేను ఒకటి చెప్తా, అందులోకి వెళ్ళి ఏదైనా ఒకటి తీసుకోండి. సంతోష్ పులా సింహం. సింహం. అరే కొజ్జానా చెక్కనా? కొజ్జా కాదు కాదు చెక్క. అరే ఎలా పెడుతున్నారు. బ్రో ఏమైంది? అరే యాక్సిడెంట్ అయ్యి చక్కెర వచ్చి పడ్డాడు అన్న వీడు. అరే చక్కెర బిక్కర వచ్చి మళ్ళా పడండి. నేను ఇంకెళ్ళి స్కూట్ వేసుకొని అమ్మాయి వస్తుంది. అరే బాపు ਤੇਰੇ ਹੀ ਨੇ ਲਾਤੇ ਵੈਲੀ ਕਰਨੀ ਨੂੰ ਪਿਆਰ ਨਹੀਂ ਤੇ ਟੌਰ ਮੇਰੀ ਹੀ ਦੀ హలో మామ ఏమైంది? ఆ మామ ఒక 100 రూపాయలు కావాలరా. హలో 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 హలో. ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? మామ నీ ఫోన్ ఇవ్వవా మామ? అరే మామ ప్రపంచంలో ఎవరినైనా నేను నమ్ముతా అంటే నేను నొక్కొన్నే రాబాయ్. ఆ నమ్మకం పోగొట్టుకోకు రాబాయ్. మామ నువ్వు నన్ను అనుమానిస్తున్నావు మామ. అసలు పని చెయ్యా మామ, నేను చెయ్యా మామ. సిమ్మి ఎవరా బాయ్? అరే నా దగ్గర కాట లేదురా, ఎట్లేయాలి నేను? కాంటీ రాబాయ్ కాంటాయి. మామ కాట ఉంది మామ, కానీ నేను గుచ్చుతా మామ. అరే నేను నీకు ఎట్లా అనిపిస్తున్నాను? గుద్దల గుచ్చుతా మామ. వద్దురా. इसका कारण नरेंद्र मोदी చాలు రాబాయ్, ఇంకెన్ని రోజులు డిప్రెషన్ లో ఉంటావు నువ్వు? జావనైనా తప్పేది మీ దినాలకైనా వచ్చి తినిపోతా.